శ్రీగురుభ్యో నమః. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన్ అగతాసూంశ్చ నానుశోచంతి పండితాః అనేటువంటి శ్లోకంతో ప్రారంభించి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అనే శ్లోకం వరకు పరమాత్మ అర్జునుడు లాంటి మనందరికీ కూడా శోకమోహాలను విడిచిపెట్టుకునేందుకు వీలుగా సరి అయినటువంటి ఉపదేశం చేశాడు. ఆ ఉపదేశంలోనే మానవులకు సరి అయినటువంటి జీవన విధానాన్ని పరిచయం చేశాడు. మానవులు చేసేటువంటి ప్రతి పనిని, మానవులు చేసుకునేటువంటి ప్రతి సత్కర్మను ఏ విధంగా జరుపుకోవాలి అనేటువంటి నిర్ణయాన్ని సరి అయిన రీతిలో అందించి వాటన్నిటికీ సారంగా, తాను చేసినటువంటి ఉపదేశాలన్నిటికీ సారంగా మామేకం శరణం వ్రజ అనేటువంటి పరమోపదేశం కూడా చేశాడు. అతి రహస్యంగా తానే ఈ ఉపదేశాన్ని గత శ్లోకంలో చెప్పాడు. అతి రహస్యమైనటువంటి ఉపదేశం ఇది. ఎవరికి పడితే వారికి అర్థమయ్యేటువంటి ఉపదేశం కాదు అనే విషయాన్ని కూడా చెప్పాడు. అలాంటి పరమ రహస్యమైనటువంటి ఉపదేశాన్ని కూడా, మామేకం శరణం వ్రజ అనేటువంటి ఉపదేశాన్ని కూడా అర్జునుడికి అలాగే మనందరికీ కూడా చేసి తాను చేసినటువంటి ఉపదేశాన్ని సమాప్తి చేయదలుచుకుని పై శ్లోకంలో ఈ ఉపదేశం యొక్క గొప్పదనం, ఈ ఉపదేశాన్ని ఎలా కాపాడుకోవాలి, ఏ విధంగా ఈ ఉపదేశాన్ని ప్రచారం చేసుకోవాలి, ఇలాంటి విషయాలు, ఎలా దీన్ని ఆచరణలోకి తెచ్చుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్పుకోరుతూ పై గ్రంథాన్ని ప్రారంభిస్తున్నాడు. ఉపదేశంలో చివరి ఘట్టాన్ని ప్రారంభిస్తున్నాడు. దానిలో ఇలా అంటున్నాడు: ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూషవే వాచ్యం నచ మాం యోభ్యసూయతి అని. ఓ అర్జున, ఇంతవరకు అతి రహస్యమైనటువంటి ఉపదేశాన్ని నీకు చేశాను. చివరిలో సారభూతంగా చేశాను, అంతకుముందు విస్తృతంగా చేశాను. ఈ విస్తృతంగాను సారభూతంగాను లేదా సూత్ర వ్యాఖ్యాన రూపంగాను చేసినటువంటి ఉపదేశాన్ని నీకు నేను చేశాను. నీకు నేను ఎందుకు చేశాను అంటే, నీవు యోగ్యుడవి కాబట్టి నేను చేశాను. ఈ ఉపదేశం యోగ్యుడమైనటువంటి నీకు చెందవలసినటువంటి ఉపదేశం. ఈ ఉపదేశాన్ని యోగ్యులకు తప్ప అయోగ్యులకు ఏమాత్రం అందించరాదు. ఈ ఉపదేశాన్ని అతపస్కాయ, తపస్సు లేని వారికి అందేటట్లు చేయకూడదు, లేదా తపస్సు లేని వారికి ఈ ఉపదేశం అందదు. నా భక్తాయ కదాచన, ఎప్పటికీ కూడా అభక్తాయ, పరమాత్మ మీద భక్తి లేని వారికి ఈ ఉపదేశం అందదు, లేదా ఈ ఉపదేశం చేయరాదు. నా భక్తాయ కదాచన నచ అశుశ్రూషవే వాచ్యం, అశుశ్రూషవే వినాలనే కోరిక లేని వారికి, లేదా గురుసేవ చేసేటువంటి బుద్ధి లేని వారికి ఈ ఉపదేశాన్ని వినిపించకూడదు. అటువంటి వారి ముందు చెప్పకూడదు. నచ అశుశ్రూషవే వాచ్యం నచ మాం యోభ్యసూయతి, మాం పరమాత్మనైనటువంటి నన్ను, నా యొక్క రూపాల మీద ఎవరికైతే అసూయ ఉందో, ఎవరైతే నా యొక్క తత్వం మీద, నా యొక్క రూపాల మీద, నా యొక్క అవతారాల మీద దోషారోపణ చేస్తూ వస్తారో, లేదా దోషబుద్ధితో నా యొక్క రూపాన్ని గమనించుకుంటూ వస్తారో, అటువంటి వారికి కూడా ఈ ఉపదేశం అందరాదు. ఈ ఉపదేశం అందని ఉపదేశాన్ని అందించరాదు. నచమాం యోభ్యసూయతి, ఎవరైతే నన్ను అసూయతో చూస్తారో, పరమాత్మస్వరూపమైనటువంటి నన్ను ఆయా అవతారాలలోనూ లేదా ఆయా రూపాలలోనూ సరి అయిన రీతిలో గుర్తించలేక ఇబ్బంది పడతారో, అటువంటి వారికి కూడా ఈ ఉపదేశం చేయరాదు, లేదా ఈ ఉపదేశం అందించరాదు. ఇది యోగ్యులకు మాత్రమే చెందవలసినటువంటి ఉపదేశం అని అంటున్నాడు. ఆ యోగ్యులలో నువ్వు ఉన్నావు అనే ధైర్యం కలిగించటానికి అనేటువంటి అంశాన్ని ఒకదాన్ని చెప్పాడు. ఇది నీకు చెందినటువంటి ఉపదేశం, నీలాంటి యోగ్యులకు చెందినటువంటి ఉపదేశం. మరి నాలాంటి యోగ్యులకు చెందిన ఉపదేశం అంటే అయోగ్యులు ఎవరవ్వాలి, అయోగ్యులు ఎవరెవరు కావచ్చు అనే ప్రశ్నకు అతపస్కాయ అనే భాగం నుండి సమాధానం చెప్తున్నాడు. రెండవ భాగంలో అయోగ్యుల గురించినటువంటి ప్రస్తావన చేస్తున్నాడు.
ఏమని? న అతపస్కాయ, తపస్సు లేని వారికి ఈ ఉపదేశం అందించరాదు. నా అభక్తాయ, భక్తి లేని వారికి, పరమాత్మ మీద భక్తి అలాగే గురు భక్తి కూడా లేని వారికి ఈ ఉపదేశం అందించరాదు. నా అభక్తాయ కదాచన, ఎప్పటికీ అందించరాదు. అలాగే నచ అశుశ్రూషమే వాచ్యం, వినాలనే కోరిక లేని వారికి కానీ గురు శుశ్రూష చేసేటువంటి కోరిక లేని వారికి కానీ వారికి ఈ ఉపదేశాన్ని అందించరాదు. నచ అశుశ్రూషవే వాచ్యం. ఇవన్నీ కాక నచ మాం యోభ్యసూయతి, నన్ను ఎవరైతే దోషబుద్ధితో చూస్తారో వారికి కూడా అందించరాదు అని చెప్తున్నాడు. ఏ రకంగా చెప్తున్నాడు? మెట్లు మెట్లుగా చెప్తున్నాడు. మెట్లు మెట్లుగా ఈ రకంగా ఉండేవారికి అందించరాదు అని చెప్తున్నాడు. ఒకటి, తపస్సు లేని వారికి అందించరాదు అని ప్రాథమికంగా మొదటి మెట్టు చెప్తున్నాడు. తపస్సు గురించి తానే ఇంతకుముందు 17వ అధ్యాయంలో ఉపదేశం చేసి చూపించాడు. 3 రకాల తపస్సులు ఉంటాయి అని చెప్పాడు. శారీరకమైనటువంటి తపస్సు, అలాగే వాచికమైనటువంటి తపస్సు లేదా వాంగ్మయమైనటువంటి తపస్సు, అలాగే మానసమైనటువంటి తపస్సు అని 3 రకాల తపస్సులు ఉంటాయి అని చెప్పాడు. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం, శౌచమార్జవం, బ్రహ్మచర్యం, అహింసాచ శారీరం తప ఉచ్యతే అని శారీరకమైనటువంటి తపస్సును గురించి చెప్పాడు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే అని వాంగ్మయమైనటువంటి తపస్సు గురించి చెప్పాడు. మనఃప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే అనేటువంటి శ్లోకంలో మానసమైనటువంటి తపస్సు గురించి చెప్పాడు. ఈ 3 రకాల తపస్సులు కనీసం ఈ 3 రకాల తపస్సులు లేని వారికి ఈ ఉపదేశాన్ని అందించరాదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాడు. ఒకవేళ తపస్సు ఉన్నా సరే, తపస్సు ఉండి పరమాత్మ మీద లేదా ఈ ఉపదేశం చేసేటువంటి గురువు మీద భక్తి లేని వారికి అందించరాదు అనేటువంటి అంశాన్ని 2వ పదంతో నా భక్తాయ కదాచన అనేటువంటి 2వ భాగంతో చెప్తున్నాడు. తపస్సు ఉన్నా ఒకవేళ దానిని లెక్క చేయకుండా గురుభక్తి లేని వారికి ఏమాత్రం ఈ ఉపదేశాన్ని అందించరాదు అని చెప్తున్నాడు. ఒకప్పుడు తపస్సు ఉంటే ఉండవచ్చు, కానీ గురుభక్తి అలాగే పరమాత్మ మీద భక్తి లేనప్పుడు ఈ ఉపదేశం అనేది ఫలానా వారిని చేరదు అని స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి ఆ పనిని మాత్రం చేయవద్దంటున్నాడు. భక్తి యొక్క ప్రాధాన్యాన్ని భక్తి యోగంలో పరమాత్మ నిరూపించాడు. చివరి శ్లోకంలో కూడా, గత శ్లోకంలో కూడా మామేకం శరణం వ్రజ అనేటువంటి అంశంలో పరమాత్మ మీద భక్తిని ఏ విధంగా పెంచుకోవాలి, పరమాత్మ మీద భక్తి ఎందుకు అవసరం అనేటువంటి అంశాన్ని కూడా చెప్పి ఉన్నాడు. కాబట్టి అలాంటి భక్తి లేని వారికి, ఆ భక్తిలో కనీస ప్రవేశం లేని వారికి ఈ ఉపదేశాన్ని అందించవద్దు అని స్పష్టంగానే చెప్తున్నాడు. ఒకవేళ తపస్సు భక్తి రెండు కలగలిపి ఉంటే ఉండవచ్చు కాక, వినాలనే కోరిక లేక లేదా పరమాత్మతత్వాన్ని తెలుసుకోవాలనే కోరిక లేని వారు ఎవరైనా ఉంటే వారికి ఈ ఉపదేశాన్ని అందించరాదు అని నచ అశుశ్రూషవే వాచ్యం అనేటువంటి భాగంతో చెప్తున్నాడు. వినాలనే కోరిక లేకపోయినా గురు శుశ్రూష ద్వారా గురువు దగ్గర నుండి ఈ ఉపదేశాన్ని అందుకోవాలి అనేటువంటి కోరిక లేకపోయినా సరే అటువంటి వారికి అందించవద్దు. వారి యొక్క భక్తి, వారి యొక్క తపస్సు రెండు వారికి యోగ్యతను కల్పించినప్పటికీ వారికి శుశ్రూష లేదు కాబట్టి, వినాలనే కోరిక లేదు కాబట్టి వారికి ఈ ఉపదేశం చేరదు అనే అంశాన్ని చెప్తున్నాడు. ఒకవేళ తపస్సు ఉండి, భక్తి ఉండి, శుశ్రూష ఉన్నా సరే, ఈ 3 గుణాలు ఉన్నా సరే, పరమాత్మ స్వరూపం మీద ఎవరికైనా అసూయ ఉండే మాట అయితే, పరమాత్మతత్వాన్ని అర్థం చేసుకోవటానికి చెప్పేటువంటి దృష్టాంతాల మీద ఎవరికైనా విప్రతిపత్తి ఉండే మాట అయితే అటువంటి వారికి ఈ ఉపదేశాన్ని అందించవద్దు అనే అంశాన్ని 4వ భాగంతో చెప్తున్నాడు. నచ మాం యోభ్యసూయతి అని. నన్ను ఎవరైతే అసూయతో చూస్తారో, నా యొక్క గుణాలను సహించలేక ఆ గుణాల మీద దోషారోపణ ఎవరైతే చేస్తూ ఉంటారో అటువంటి వారికి అందించవద్దు అని స్పష్టంగా చెప్తున్నాడు. ఒక్కొక్క గుణం చాలదు, 4 గుణాలు ఉన్నవారికి మాత్రమే ఈ ఉపదేశాన్ని అందించవలసింది అని పరమాత్మ నిక్కచ్చిగా చెప్తున్నాడు. 4 గుణాలను పెంచుకోవలసిందే.
తపస్సుతో పాటు భక్తి, భక్తితో పాటు శుశ్రూష, శుశ్రూషతో పాటు పరమాత్మ మీద అసూయ లేకపోవటం అనేటువంటి 4 గుణాలు ఉంటేనే ఈ ఉపదేశం వారిని చేరాలే గాని ఈ గుణాలలో ఏ గుణం తగ్గినా సరే ఉపదేశం వారిని చేరదు, వారికి ఈ ఉపదేశాన్ని అందించరాదు అని 2 రకాలుగాను పరమాత్మ చెప్తున్నాడు. కొంచెం ఏమైనా కఠినంగా ఉన్నాడు అని అనిపించవచ్చు మనకి. పరమాత్మ 4 గుణాలు చెప్పాడు, ఈ 4 గుణాల్లో ఏం లేకపోయినా ఉపదేశం అందించద్దంటున్నాడు, కఠినంగా ఉంటున్నాడు అని ఏమైనా అనిపించవచ్చు. కానీ పరమాత్మ అసలు విద్యా నియమాలలో చాలా నియమాలను తగ్గించి అతి సూక్ష్మమైనటువంటి స్థాయికి కుదించేసి కనీసం ఈ 4 నియమాలు ఉంటే గానీ విద్యను అందించవద్దు అని చెప్తున్నాడు. వినేవాళ్ల మీద కొంచెం జాలితో పరమాత్మ చెప్తున్నాడు అని చాలా వేరు ప్రమాణాలను చూస్తే మనకు తెలుస్తూ ఉంటుంది. అందులో విద్యాహవై బ్రాహ్మణమాజగామ గోపాయమాం శేవధిష్ఠేహమస్మి అసూయకాయ అనృజవే అయతాయ నమా బ్రూయాహ అవీర్యవతి శ్యాం అని ఒక ప్రమాణంలో విద్య ఆ విద్యను నేర్చుకున్నటువంటి వ్యక్తి దగ్గరకు వచ్చి ఇలా చెప్పిందిట, నీవు నన్ను రక్షించు. నన్ను రక్షించటం అంటే నీలోనే ఉంచుకోవటం అని కాదు, దాన్ని పంచవలసే ఉంటుంది, నన్ను పంచవలసే ఉంటుంది. పంచవలసి ఉన్నప్పుడు పంచటం ద్వారానే నన్ను రక్షించటం అనేది కుదురుతుంది. పంచవలసి ఉన్నప్పుడు ఎవరికి పడితే వారికి నన్ను ఇవ్వవద్దు. ఎవరిలో అయితే అసూయ అనేటువంటి దుర్గుణం ఎక్కువగా ఉంటుందో అటువంటి వారికి నన్ను ఇవ్వవద్దు. అనృజవే ఎవరిలో అయితే రుజుత్వం అనేది ఉండదో అటువంటి వారికి నన్ను ఇవ్వవద్దు. ఎవరిలో అయితే ఇంద్రియ నిగ్రహం ఉండదో అయతాయ ఇంద్రియ నిగ్రహం లేని వారు ఉంటారో అటువంటి వారికి నన్ను ఇవ్వవద్దు. ఎందుకంటే ఈ 3 రకాల దోషాలు, ఇలాంటి దోషాలు ఉండే వారిలో నేను బలవత్తరంగా మారను, ప్రబలంగా ఉండను. నా యొక్క ప్రభావం, విద్య యొక్క ప్రభావం వీరిలో సరిగ్గా తెలియదు. విద్య యొక్క ప్రభావం వీరిలో సరిగ్గా తెలియకపోవటం వలన విద్యనే కించపరుచుకునేటువంటి స్థాయికి సామాన్యులు దిగజారిపోతారు. వీరు విద్యను నేర్చుకుని కూడా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అంటే విద్యకు ఏమీ ప్రభావం లేదు అని నమ్ముతారు, విద్యకి ఏమీ ఉపయోగం లేదు అని నమ్మేస్తారు. అందువలన ఎవరికి పడితే వారికి నన్ను ఇవ్వవద్దు అని విద్య తనను నేర్చుకున్నటువంటి వ్యక్తి దగ్గరకు వెళ్ళి చెప్పింది అని ఒక చిన్న ఆకూతం. ఇందులో విద్యా వ్యాప్తి నియమాలు, విద్యను ఎవరికి అందించాలి అనేటువంటి నియమాలు చాలా కఠినంగా ఉన్నాయి. అసూయ ఉండటానికి వీల్లేదు, ఇంద్రియ నిగ్రహం లేకుండా ఉండటానికి వీల్లేదు, అలాగే రుజుత్వం లేకుండా అనృజ ప్రవర్తన అనేది కూడదు అనే అంశం స్పష్టంగా ఉంది. పరమాత్మ ఇంద్రియ నిగ్రహాన్ని కాస్త పక్కన పెట్టేశాడు, కాస్త అనృజత్వం గురించి ఎక్కువ మాట్లాడట్లేదు, తపస్సులో కాస్త కలిపేశాడు. దానితో పాటు అసూయ మాత్రం ఉంచుకోవద్దు అనే అంశాన్ని ప్రధానంగా చెప్తూ నచమాం యోభ్యసూయతి అని అంటున్నాడు. కొంచెం కాస్త సరళంగానే పరమాత్మ మాట్లాడుతున్నాడు అనే విషయం స్పష్టమవుతోంది. ఎందుకంటే దీనికి మూలభూతంగా కనిపిస్తున్నటువంటి త్రిపాద్విభూతి మహానారాయణోపనిషత్తులోని వాక్యాలను మనం గమనించుకున్నట్లయితే అందులో ఇంకా కూడా కఠినమైన నియమాలు ఉన్నట్లుగా స్పష్టంగా తోస్తోంది. ఆ ఉపనిషత్తులో బ్రహ్మగారికి శ్రీమన్నారాయణుడే ఉపదేశం చేసి ఈ ఉపదేశాన్ని ఎవరికి పడితే వారికి అందించవద్దు అనే మాటను స్పష్టంగా చెప్పేసినట్టు ఉల్లేఖాలున్నాయి. ఇదం పరమరహస్యం నవాచ్యం గురుభక్తి విహీనాయ అని మొదటి వాక్యం. ఇది పరమరహస్యం. ఈ పరమరహస్యమైనటువంటి వాక్యాన్ని గురుభక్తి లేని వారికి ఏమాత్రం అందించవద్దు, వారికి ఇది చేరరాదు అని మొదటి మాట చెప్పాడు పరమాత్మ. అలాగే నచ అశుశ్రూషవే వాచ్యం, వినాలనే కోరిక లేని వారికి, గురు శుశ్రూష చేసేటువంటి అలవాటు లేని వారికి ఈ మాట ఏమాత్రం చెప్పరాదు, ఈ రహస్యాన్ని తెలుపరాదు అని అక్కడ కూడా చెప్పారు. అట్లాగే న తపోవిహీనాయ నాస్తికాయ అని కూడా అన్నారు. తపోవిహీనాయ తపస్సు లేనివాడు, అలాగే నాస్తికాయ అసలు పరమాత్మను కానీ లేదా పరమాత్మ చెప్పినటువంటి వేదాలను కానీ ధర్మాన్ని కానీ ఒప్పుకోనివాడు, ఇవేమీ లేవు అని వాదించేవాడు, అలాంటి వాదన చేసేవాడి ముందు దీన్ని తెరవవద్దు అనే మాట స్పష్టంగా చెప్పాడు. నా దాంభికాయ దంభంతో ప్రవర్తించేవాడు, నేను గొప్పవాణ్ణి అని చెప్పుకుంటూ తిరిగేవాడు, అలాంటి వాడికి కూడా ఏమాత్రం దీన్ని అందించనివద్దన్నాడు. నా మద్భక్తి విహీనాయ, నా మీద భక్తి లేని వారికి అసలే చెప్పొద్దన్నాడు.
దాంతోపాటుగా మాత్సర్యాంకితతనవే నవాచ్యం, ఎదుటివారి మీద మాత్సర్యాన్నే ప్రదర్శిస్తూ మాత్సర్యాన్నే కలిగి ఉండేవారికి, అసలు మాత్సర్యమే స్వభావంగా ఉండేవారికి ఏమాత్రం వినిపించవద్దు అని చెప్పేశాడు. నవాచ్యం మదసూయాపరాయ కృతజ్ఞాయ అని కూడా చెప్పాడు. నా మీద అసూయతో ఉండేవారికి ఇది అందరాదు, దానితో పాటుగా కృతజ్ఞులైనటువంటి వారికి ఇది చేరరాదు అని సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే బ్రహ్మగారికి చెప్పినటువంటి వాక్యాలు. అందులో కొన్ని నియమాలను మాత్రమే తీసుకొచ్చి పరమాత్మ ఇక్కడ పెట్టాడు. అన్ని నియమాలను, కృతజ్ఞత లాంటి నియమాలను ఇక్కడ ప్రత్యేకించి పరమాత్మ ప్రస్తావించటం లేదు. ప్రస్తావించకుండా సరళమైనటువంటి ప్రధానమైనటువంటి 4 నియమాలను మాత్రమే మన ముందు ఉంచుతూ ఈ 4 నియమాలను అనుసరించే వారికి ఈ ఉపదేశాన్ని అందించవలసిందిగా అర్జునుడికి చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? ఎందుకు ఈ గుణాలలో ఇలాంటి కాంబినేషన్స్ని పరమాత్మ ఆలోచిస్తున్నాడు? అసలైనా ఇలాంటివి కుదురుతాయా అని మనం ఆలోచించుకున్నట్లయితే, తపస్సు ఉండటం అలాగే ఉపదేశానికి పనికి రాకపోవటం అనేది ఉంటుందా? తపస్సే ఉంటే, తపస్సులే అయితే, మహానుభావులే అయితే వారికి ఉపదేశం సులభంగా చేసుకోవచ్చు కదా. తపస్సులకు కూడా ఉపదేశం చేయకపోతే ఎట్లాగా అనే ప్రశ్న మనం వేసుకుంటే, తపస్సులు ఎవరెవరు చేశారు అని వెతుక్కుంటే సమాధానం దొరికిపోతుంది. తపస్సులు ఎవరెవరు చేశారు? మంచివాళ్ళు చేశారు, ఇటు రాక్షసులు కూడా చేశారు. రాక్షసులు తపస్సు చేసుకున్నప్పటికీ పరమాత్మ తత్వోపదేశానికి ఏమాత్రం అర్హతను సాధించలేదు. ఎందుకంటే వారి తపస్సు పూర్తిగా వారి యొక్క కోరికలను సాధించడంలో మునిగిపోయింది. వారి కోరికలలో ప్రధానంగా పరహింస మిగిలిపోయింది. కాబట్టి పరహింసా ప్రధానమైనటువంటి తమ కోరికలను తీర్చుకోవటంలో చేసుకున్నటువంటి వారి తపస్సులు వారికి పరమాత్మ తత్వోపదేశానికి అర్హతను తెచ్చిపెట్టడం లేదు. కాబట్టే పరమాత్మ కేవలం తపస్సు చాలదు అనే మాట స్పష్టంగా చెప్తున్నాడు. వారికి లేనిది ఏమిటి అంటే పరమాత్మ మీద భక్తి. పరమాత్మ మీద భక్తి లేదు. ఒక సందర్భంలో పరమాత్మ యొక్క ఒక రూపం మీద వారికి ద్వేషమే. ఆ ద్వేషంతో ఆ రూపాన్ని ఏ విధంగానైనా సరే హాని కలిగించేటట్లుగా ఏమైనా చేయాలి అనేటువంటి ప్రయత్నమే చాలామంది రాక్షసుల్లో కనిపించింది. ఆయా రాక్షసుల యొక్క వృత్తాంతాలు మనం పరిశీలించుకున్నప్పుడు ఈ అంశం మనకు స్పష్టం. కాబట్టి తపస్సు మాత్రమే ఉండి పరమాత్మ మీద భక్తి లేకపోవటం అనేది రాక్షసులలో సహజంగా ఉన్నది. కాబట్టి కేవలం తపస్సు అనేది పరమాత్మ తత్వజ్ఞానానికి ఉపయోగించేది కాదు అని పరమాత్మ స్పష్టంగా చెప్తున్నాడు. పోనీ పరమాత్మ మీద భక్తి ఉండి తపస్సు ఉంటే చాలు కదా అని అనుకుంటే, పరమాత్మ మీద భక్తి ఉండి తపస్సు ఉండేటువంటి మహానుభావులు కూడా మోక్షశాస్త్రానికి అర్హత లేని వాళ్ళుగా కొన్ని సందర్భాలలో మనకు కనిపిస్తారు. వారి యొక్క స్థాయిని బట్టి, వారి యొక్క గొప్పదనాన్ని బట్టి వారు తమ యొక్క భక్తి సరస్సులోనే లేదా భక్తి సముద్రంలోనే మునిగి ఉండటానికి ఇష్టపడతారు, కానీ పరమాత్మ యొక్క తత్వజ్ఞానాన్ని తెలుసుకోవటానికి ఇష్టపడరు అని కొంతమంది చరిత్రలు చూస్తే మనకు అర్థమవుతుంది. కొంతమంది మహాభక్తులు ఏమన్నారటంటే, అపి బృందావనే రమ్యే శృగాలత్వం స ఇచ్చతి నతు నిర్విషయం మోక్షం కదాచిదపి గౌతమ అని అన్నారు అని చెప్తారు. కొంతమంది మాకు శ్రీకృష్ణుడు సంచరించినటువంటి బృందావనంలో ప్రవేశం లభిస్తే చాలు, ఆ బృందావనంలోకి మనుష్యులుగా వెళ్ళాలి అనే నియమం కూడా మాకు లేదు, ఆ బృందావనంలో మేము నక్కలై తిరిగినా పర్వాలేదు. అపి బృందావనే రమ్యే శృగాలత్వం స ఇచ్చతి, నక్కలుగానో కుక్కలుగానో ఏదో ఒక రూపంతో ఏదో ఒక వేషంతో ఆ శ్రీకృష్ణుడు సంచరించినటువంటి భూమి మీద మేము ఉంటే చాలు, మాకు ఆ పరమాత్మ మీద లేదా ఆ శ్రీకృష్ణుడి మీద, ఆ వేషం మీద, ఆ రూపం మీద భక్తి కుదిరితే చాలు. భక్తి అనేటువంటి తీపిని, భక్తి అనే అమృతాన్ని మేము ఆస్వాదిస్తూ ఉంటామే కానీ ఇంకొక అమృతాన్ని, అమృతత్వాన్ని మేము కోరుకోము. నతు నిర్విషయం మోక్షం కదాచిదపి గౌతమ, ఆ మోక్షం అనేది ఏమైనా ఉంటే ఆ మోక్షం మాకు అక్కర్లేదు, మాకు పరమాత్మ మీద భక్తి చాలు, లేదా ఆ పరమాత్మ యొక్క ఒక రూపం మీద మాకు కుదిరినటువంటి భక్తితో మేము సంతోషపడిపోతాము అని కొంతమంది అంటారు.
అటువంటి వారికి చెప్పిన ఉపయోగం ఉండదు. వారు వారి భక్తి ద్వారా క్రమంగా సాధన చేసుకుని వారు భక్తి ద్వారా తమ మనస్సును మరింత స్వచ్ఛం చేసుకున్న తర్వాత, వారిలో శుశ్రూష కలిగిన తర్వాత, వినాలనే కోరిక కలిగిన తరువాత వారికి ఉపదేశం చేస్తేనే ప్రయోజనం ఉంటుంది, లేకపోతే ప్రయోజనం ఉండదు. వారు దీనిని కాదంటారు. వారు పరమాత్మతత్వాన్ని వినటానికి కూడా ఇష్టపడరు. వారు పరమాత్మ యొక్క సగుణమైనటువంటి రూపాన్నే పట్టుకుని వెళ్ళాడటానికి ఇష్టపడతారు. కాబట్టి అటువంటి వారిని దృష్టిలో ఉంచుకున్నప్పుడు అశుశ్రూషవే. వినాలనే కోరిక లేనప్పుడు ఇటు తపస్సు ఉన్నా అటు భక్తి ఉన్నా సరే అటువంటి వారికి చెప్పటానికి వీలు లేదు. ఎందుకంటే చెప్పినటువంటి ఉపదేశం వారిని చేరదు అని పరమాత్మ స్పష్టంగా పేర్కొంటున్నాడు. అందుకని 3వ కాంబినేషన్ని తీసుకొచ్చాడు. 2వ కాంబినేషన్ సరిపోదు అని అంటున్నాడు. పరమాత్మ మీద భక్తి ఉంది, దానికి ముందు తపస్సు ఉంది, వినాలనే కోరిక ఉంది, చెప్పేయచ్చు కదా. అలాంటి వారికి ఉపదేశం చేసేయచ్చు కదా. ఇంకా మళ్ళీ నచమాం యోభ్యసూయతి అని 4వ కాంబినేషన్ కోసం ఎందుకు వెళ్ళటం అని ఆలోచిస్తే, చాలామంది భక్తులు భక్తితో పాటు తపస్సుతో పాటు పరమాత్మ తత్వజ్ఞానం కావాలి, పరమాత్మతత్వాన్ని వినాలి అనేటువంటి కుతూహలం ఇవన్నీ ఉన్నా సరే పరమాత్మ స్వరూపం మీద లేదా పరమాత్మ యొక్క అవతారాల మీద, పరమాత్మ యొక్క అవతారంలోని లీలల మీద చిన్నపాటి అసూయతో బాధపడుతూ ఉండేటువంటి సాధకులు కూడా ఉన్నారు. వారిని దృష్టిలో ఉంచుకుని పరమాత్మ నచమాం యోభ్యసూయతి అని అంటున్నాడు. వారికి నా యొక్క తత్వం అంతుపట్టదు, వారి ముందు నా తత్వం అనవసరమైనటువంటి విషయమే అవుతుంది అని. అలాంటి వాళ్లను క్రమంగా ఉద్ధరించటం అనేది పరమాత్మ యొక్క బాధ్యతలలో ఒకటైనప్పటికీ ప్రాథమికంగా ఇప్పుడున్న స్థితిలో పరమాత్మ మీద అసూయ ఉన్నటువంటి స్థితిలో వారు తత్వజ్ఞానోపదేశానికి అర్హులు కారు అనే విషయాన్ని పరమాత్మ ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. దానికి ఉదాహరణలు కొంచెం కష్టమైనటువంటి ఉదాహరణలే అయినా ఆ ఉదాహరణలలో అక్రూరుడి ఉదాహరణ మనం ప్రధానంగా తీసుకోవచ్చు. అక్రూరుడి యొక్క దృష్టాంతంలో అక్రూరుడు పరమాత్మ మీద ఒకవైపు భక్తిని పెంచుకునే ఉన్నాడు, నిరంతరం అనుష్ఠానాసక్తితో తపస్సు చేసుకుంటూనే ఉన్నాడు. దాంతోపాటుగా తత్వజ్ఞానం కలగాలి అనే అభిప్రాయంతో కొంతమంది మహానుభావుల పంచన చేరుతూనే ఉన్నాడు. కానీ పరమాత్మ యొక్క శ్రీకృష్ణావతారం మీద చిన్నపాటి సందేహాలను, చిన్నపాటి రాజకీయాలను చేసుకుంటూనే వచ్చాడు. చివరికి పరమాత్మ ఆ సదరు సాధకుడిని జాగ్రత్తగా తపస్సు చేసుకొనిచ్చి భక్తిని పెంచుకొనిచ్చి క్రమంగా అతనిని పెంచి మంచి స్థాయిలోకి ఉంచేంత వరకు ఈ రకమైనటువంటి ఇబ్బంది ఆయన పడుతూనే వచ్చాడు. అక్రూరుడి యొక్క ఇబ్బందిని మనం విశ్వరూపాధ్యాయంలో అక్రూరుడు సందర్శించినటువంటి విశ్వరూపాన్ని గురించి చేసుకున్నటువంటి ప్రస్తావనలో కొంచెం చేసుకున్నాము. ఆయన చిన్నపాటి విశ్వరూపాన్ని, పరమాత్మ యొక్క వేరువేరు రూపాలను ఏకకాలంలో సమకాలంలో చూశాడు. చెరువులో దిగినప్పుడు చెరువులో లోపల చూశాడు, బయట రథంలో ఉన్నప్పుడు రథంలో కూడా చూశాడు. పరమాత్మ యొక్క లీలావతారాలను గురించినటువంటి అవగాహన ఆయనకు ఉంది. కానీ వయస్సులో ఈయన శ్రీకృష్ణుడి కంటే చాలా పెద్దవాడు, చాలా పెద్దవాడు. ఈయనకి బాబాయి వరస అవుతాడు అని కూడా ఉంది. శ్రీకృష్ణుడికి బాబాయి వరస అవుతాడు సుమారుగా. కానీ శ్రీకృష్ణుడు అనేవాడు సాక్షాత్ పరమాత్మ యొక్క అవతారం అనేటువంటి అవగాహన ఉంది. ఆ విషయాన్ని పెద్దవాళ్ళ దగ్గర నుంచి విని ఉన్నాడు. చిన్నప్పటి నుంచి తండ్రి గారి దగ్గర నుంచి సంక్రమించినటువంటి అనుష్ఠానం అనేటువంటి ఆస్తి ఉండనే ఉంది. దానితో పాటుగా తపాలు జపస్సులు చేస్తూనే ఉన్నాడు, తపస్విగానే ఉన్నాడు, భక్తితోనే ఉన్నాడు. ఎక్కడెక్కడ వీలైతే అక్కడక్కడ తను తత్వజ్ఞానం గురించినటువంటి ఉపదేశాలు ఏమున్నా అవన్నీ వింటూనే ఉన్నాడు. ఉన్నప్పటికీ వచ్చినటువంటి శ్రీకృష్ణుడు, అవతారాన్ని గ్రహించినటువంటి శ్రీకృష్ణుడు తెలివిలో తనకంటే తక్కువవాడు అని, తాను రాజకీయంగా చాలా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి దౌత్యవేత్తను అని, ఈయనకు ఇంకా అంత పరిణతి రాలేదు అని నిరంతరం బాధపడుతూ ఉండేవాడు. ఈయన ప్రాధాన్యాన్ని, రాజ్యంలో ఈయనకు ఉండేటువంటి ప్రాధాన్యాన్ని అంతగా పట్టించుకునేవాడు కాదు, అంతగా అంగీకరించగలిగేవాడు కాదు. రాజ్యంలో పెద్దవాడు లేదా పెద్ద మనిషి అని అనిపించుకోవాలంటే నేనే ఉన్నాను అని ఆశపడుతూ ఉండేవాడు. ఇది ఆశగానే ఉంటూ ఉండేది. వేర్వేరు సందర్భాలలో పాపం శ్రీకృష్ణుడు జాలి తలిచి ఈయన్ని కొన్ని రాయబారాలకు పంపించాడు.
కొన్ని రాయబారాలు ఈయన సఫలం చేశాడు, కొన్ని రాయబారాలు సహజంగానే విఫలమైనవి. అందులో ధృతరాష్ట్ర మహారాజు గారి దగ్గరకు కూడా ఒక రాయబారానికి వెళ్ళాడు ఈయన. ధృతరాష్ట్ర మహారాజు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రాయబారం ఎందుకు పనికి రాకుండా పోయింది. ఇవి కాక చిన్న చిన్న రాయబారాలేవో సఫలం చేశాడు. వ్యవహారాలలో తాను చాలా అందవేసిన చేయి అనేటువంటి నమ్మకం కూడా ఆయనకి ఉంటూ ఉండేది. ఆ వ్యవహారాలలో భాగంగానే, రాజకీయాల్లో భాగంగానే కొంతమందితో స్నేహాలు చేసేవాడు. అందులో కృతవర్మతో స్నేహం చేసేవాడు. కృతవర్మ శ్రీకృష్ణుడికి దగ్గరగా ఉండేటువంటి ఒక వీరుడు. కృతవర్మ అనే వాడితో పాటుగా శతధన్వుడు అనేటువంటి ఇంకో మహానుభావుడితో కూడా స్నేహం చేస్తూ ఉండేవాడు. ఈ శతధన్వుడు అక్రూరుడి కంటే చాలా వయసులో చిన్నవాడే అయినప్పటికీ వీరిద్దరికి ఏదో రాజకీయమైన స్నేహం ఉంటూ ఉండేది. ఎప్పటికప్పుడు వీళ్ళిద్దరూ మంతనాలు ఆడుతూ ఉండటం, ఒక్కొక్కళ్ళు ఏవో ఒకళ్ళకొకళ్ళు పరస్పరం వార్తలు అందిపుచ్చుకోవటం లాంటి పనులన్నీ చేస్తూ ఉండేవారు. ఈ శతధన్వుడు సత్రాజిత్తు కూతురైనటువంటి సత్యభామ మీద మనసు పడ్డాడు. మనసు పడి సత్రాజిత్తును నీ కూతురుని నాకు ఇవ్వు అని అడిగాడు. సత్రాజిత్తు అప్పటికి ఇంకా శ్రీకృష్ణుడికి తన కూతురిని ఇవ్వాలనేటువంటి సంకల్పంలో లేడు. ఉండి చూద్దాంలే అని అన్నాడు. చూద్దాంలే, ఎవరికో ఒకళ్ళకి ఇవ్వాలి కాబట్టి అది నీకు కూడా ఇవ్వచ్చు అని ఊరుకున్నాడు. సత్రాజిత్తు తన మానాన్ని తన పని చేసుకుంటున్నాడు. ఈ పెళ్లి సంగతి తేల్చటం లేదు అనేటువంటి కోపం ఇటు శతధన్వుడికి ఉంది, శతధన్వుడితో పాటు అక్రూరుడికి కూడా ఉంది. ఈ లోపల సత్యభామ, ఆ సత్రాజిత్తు, శమంతకమణి, ప్రసేనుడు, సింహము, ఇవన్నీ పెద్ద కథ జరిగిపోయింది. వినాయక చవితి రోజు ఆ కథ మనం చెప్పుకున్నాము. సింహ ప్రసేనమవధీత్ సింహో జాంబవతాహత సుకుమారకమారోదీహి తవహ్యేష శమంతక అనేటువంటి రీతిలో కథంతా జరిగిపోయింది. ఆ కథ జరిగిపోవటంతో సత్రాజిత్తు కాస్త గాబరా పడ్డాడు. శ్రీకృష్ణుడంతటి వాడి మీద నేను నిందారోపణ చేశాను, రాజ్యంలో ప్రధానమైన వ్యక్తి, గొప్పవాడు, అటువంటి వాడికి నేను ఇలాంటి తప్పు చేశాను కాబట్టి ఈ తప్పు కాచుకోవటానికి నా కూతురుని ఆయనకి ఇవ్వాలి అనేటువంటి భావనతో సత్యభామను తీసుకెళ్ళి శ్రీకృష్ణుడికి ఇచ్చేశాడు. మణిని ఇవ్వలేదు, శమంతక మణిని మాత్రం ఇవ్వలేదు, సత్యభామను ఇచ్చేశాడు. సత్యభామను ఇచ్చిన వెంటనే ఈ శతధన్వుడు అండ్ పార్టీ చాలా కోపగించుకున్నారు అనే కంటే కూడా భగ్గుమని అందరూ మళ్ళీ మీటింగ్ పెట్టుకున్నారు. ఎక్కడ పెట్టుకున్నారంటే అక్రూరుడి ఇంట్లో పెట్టుకున్నారు. అక్రూరుడి ఇంట్లో మీటింగ్లో ప్రధానంగా సత్రాజిత్తుని తిట్టుకున్నారు. ఈ సత్రాజిత్తు చూద్దాంలే అన్నాడు, ఇస్తానన్నాడు, నాంచి చివరికి శ్రీకృష్ణుడికి ఇచ్చేశాడు అనే అంశం మీద సత్రాజిత్తును ప్రధానంగా చేసుకుని ఈ పెళ్లి వ్యవహారంలో తిట్టుకున్నారు. ఆ తిట్టుకోవటం అనేది చాలా తీవ్ర స్థాయికి వెళ్ళింది. వాళ్ళ వ్యవహార స్థాయిలోనే ఆ తిట్టుకోవటం ఉంది, చాలా దూరం వెళ్ళింది. ఆ తిట్టుకోవటం చాలా రోజులు కూడా సాగింది. ఆ సాగటంలో ఒకరోజు అక్రూరుడు ఎందుకన్నాడో తెలియదు కానీ, పోతే పోయిందిలే, సత్యభామని ఇచ్చేస్తే ఇచ్చేశాడు శ్రీకృష్ణుడికి, నువ్వు ఆ మణినైనా కనీసం దక్కించుకో అని అన్నాడు. మణినైనా దక్కించుకో అనే మాటకి ఏమర్థం రావచ్చు అని మళ్ళీ విచారణ ప్రారంభమైంది. ఏమైనా రావచ్చు, వెళ్ళి సత్రాజిత్తుని అడిగితే ఆయన ఇవ్వడు. ఎందుకంటే ఎవరికీ ఇవ్వకుండా లోపల దాచుకున్నాడు మణిని. ఆ మణి రోజుకి సుమారుగా 280 కిలోల బంగారం ఇస్తుంది సుమారుగాను. ఆ 280 కిలోల బంగారాన్ని ఇవ్వటంతో పాటు ఆ మణి ఉన్న చోట అనుష్ఠానము, జపము, తపస్సు బాగా సాగేట్టుగా ప్రోత్సహిస్తుంది. ఆ మణికి ఉండేటువంటి సౌకర్యం అది. కన్యామణి పోతే పోయింది, కనీసం శమంతకమణైనా దొరుకుతుంది కదా, దానికోసం ప్రయత్నం చేసుకో అనే మాట వచ్చింది. ఆ మాటలో ఏదో ఒకటి చేసి ఆ మణిని తెచ్చుకో అనే మాట కూడా అక్రూరుడు అనేశాడు. ఈ శతధన్వుడు ఏం చేశాడు, ఒకరోజు ఏదో ఒకటి చేసి తెచ్చుకోమన్నాడు కదా అని చెప్పి ఒక కత్తి పుచ్చుకెళ్ళి సత్రాజిత్తు ఇంటి మీద పడి ఇల్లంతా నానా బీభత్సం చేసేసి ఆ కత్తితో సత్రాజిత్తును పొడిచేసి ఆ మణిని తెచ్చేసుకున్నాడు. అప్పటికి ఆ రోజుకి శ్రీకృష్ణుడు కానీ బలరాముడు కానీ ఊళ్ళో లేరు. వాళ్ళిద్దరూ ఏదో పని మీద హస్తినాపురానికి వెళ్ళారు. అందుకని ఆ రోజు సరి అయిన రోజు అని శతధన్వుడు నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే ప్రధానమైనటువంటి వీరులు రాజ్యంలో లేరు. వారు వచ్చేసరికి దహనాలు అవన్నీ అయిపోతే గనక విషయం మరుగున పడిపోతుంది. ఈ లోపల మణి నుంచి చేజిక్కించుకుని ఎక్కడికైనా పారిపోవచ్చు అని ఈయన ప్లాన్. కాకపోతే కొంచెం వ్యవహారం వికటించింది. సత్యభామ ఊళ్ళోనే ఉంది. ఆవిడ తండ్రి గారి మరణ వార్త విన్న వెంటనే ఆవిడ మండిపడిపోయి
ఈ సంహారం చేసిన వాడు దొరికేంత వరకు దహన క్రియలు జరగటానికి వీల్లేదు అని ఈ భౌతిక కాయాన్ని జాగ్రత్త చేసేసి తనంతట తాను రథం తీసుకుని హస్తినాపురానికి వెళ్ళిపోయింది. చాలా దూరంలో ఉండేటువంటి హస్తినాపురం. అక్కడికి వెళ్ళిపోయి బలరామకృష్ణులని ఇద్దరిని ఊదరగొట్టేసి, మీరు ఎలాగైనా సరే నా తండ్రిని హత్య చేసిన వాడిని పట్టుకుని తీరవలసిందే అని వాళ్ళ చేత మాట తీసుకుని వచ్చేసింది. బలరామకృష్ణులు ఇద్దరూ చాలా వేగంగా ఊళ్ళోకి వచ్చేస్తున్నారు అనే వార్త ఈ శతధన్వుణ్ణి చేరింది. శతధన్వుణ్ణి చేరిన వెంటనే శతధన్వుడు భయపడిపోయి అక్రూరుడి ఇంటికి వెళ్ళాడు. అక్రూరుడి ఇంటికి వెళ్ళి, నువ్వు చెప్పినట్లుగానే నేను మణిని చేజిక్కించుకున్నాను, ఇప్పుడేమో వాళ్ళిద్దరూ నా కోసం వస్తున్నారని తెలిసింది, దీని నుంచి నువ్వే నన్ను కాపాడాలి అని అన్నాడు. అక్రూరుడు పాపం బిక్కమొహం వేశాడు. బిక్కమొహం వేసి, నేను ఏదైనా చేసి చేజిక్కించుకో అని అన్నానే కానీ హత్య చేసి చేజిక్కించుకో అని అనలేదు. నువ్వు హత్య అనే అర్థం దీనికి తీసుకోవటం అనేది తప్పు. అందులోనూ శ్రీకృష్ణుడంతటి వాడి బలవంతుడి మామగారిని నువ్వు హత్య చేసి నువ్వు ఎలా బతుకుతాననుకున్నావు? ఈ తప్పు ఎందుకు చేశావు? కాబట్టి ఈ తప్పుకి నాకు ఏ సంబంధము లేదు అని అనేశాడు. శతధన్వుడికి ఈసారి కోపం వచ్చింది. నువ్వు మిత్రద్రోహివి, నీ మాట మీద నేను చేశాను, నన్ను నువ్వు కాపాడటం లేదు. పోతే పోని ఒక పని చెయ్యి, ఈ మణిని నీ దగ్గర జాగ్రత్తగా ఉంచు, నేను ఇప్పుడు బయటికి వెళ్ళి పారిపోతాను, నన్ను పట్టుకుని వెతికితే నా దగ్గర మణి దొరకదు, మణి దొరికేంత వరకు నన్నేం చేయరు, మణి నీ దగ్గర ఉన్నది నేను ఎవరికీ చెప్పను, కాబట్టి కొన్నాళ్ళు మణి సేఫ్గా ఉంటుంది, కొన్ని రోజులకి నన్ను విడిచిపెట్టేస్తారు, అప్పుడు నీ దగ్గరకు వచ్చి మణి తీసుకుంటాను, నేను వెళ్ళిపోతాను అని అన్నాడు. కొంచెం సంక్లిష్టంగా ఉంది వ్యవహారం. అయినా సరే శతధన్వుడు వినకుండా ఆయన చేతిలో మణి పెట్టాడు. మణి పెట్టి పారిపోయాడు. ఆ పారిపోవటం అనేది కొంచెం హంటింగ్ దాకా వెళ్ళిపోయింది. ఆ హంటింగ్లో బాణం వచ్చి ఈ శతధన్వుడిని గుచ్చుకుంది. శతధన్వుడు కాస్త మరణించాడు. మణి ఈయన దగ్గర మిగిలిపోయింది. మణి ఎక్కడ ఉన్నది అనేటువంటి ఇన్ఫర్మేషన్ కేవలం శతధన్వుడికి మాత్రమే అంతవరకు తెలిసింది. ఆ శతధన్వుడు కాస్త పోయాడు, కేవలం అక్రూరుడి దగ్గరే ఉంది. అక్రూరుడికి మాత్రమే ఈ విషయం తెలుసు. అక్రూరుడే గనక సరి అయిన వాడే అయ్యుంటే, మంచి భక్తుడు మంచివాడు అయి ఉంటే ఈ మణిని తీసుకెళ్ళి శ్రీకృష్ణుడికి సమర్పించాలి. ఎందుకంటే ఇది చాలా గందరగోళాన్ని తీసుకొచ్చి పెట్టింది. ఈ గందరగోళం అంతా సమసిపోయేటట్టు చేయాలి అంటే శ్రీకృష్ణుడికి ఇంట్లో జరిగినటువంటి తగాదాలన్నీ సమసిపోయేటట్లుగాను, అలాగే రాజ్యంలో ఇలాంటి వ్యవహారాలు జరగకుండా ఉండటానికి చూడటానికి గాను శ్రీకృష్ణుడికి ఈ మణిని సమర్పించవలసి ఉండింది. కానీ ఆయన ఆ పని చేయలేదు. దానికి కారణం పాపం ఏ అధర్మ బుద్ధి కాదు. ఆ మణి వచ్చిన దగ్గర నుంచి ఆయనకేమో తపస్సు చక్కగా సాగుతోంది. జపానికి కానీ దేనికైనా కూర్చుంటే మనస్సు నిలకడగా ఉంటుంది. దీనికి తోడు ఆయనకి చిన్నతనం నుండి ఉండేటువంటి ఒక చిన్నపాటి కోరిక తీరుతోంది. ఏమని తీరుతోంది అంటే ఆయనకి దానాలు చేయాలి అనే కోరిక. ఉండటానికి పెద్దగా సంపద లేదు. ఇప్పుడేమో బంగారం వచ్చి పడుతోంది. వచ్చి పడిన బంగారాన్ని దానం చేసుకోవడానికి వీలుగా ఉంది. కానీ ఈయన గురించి రాజ్యంలో అందరికీ తెలుసు కాబట్టి, ఇంత బంగారాన్ని రోజు దానం చేసేస్తూ ఉంటే అందరూ కనిపెట్టేస్తారు కాబట్టి ఇక్కడ ఎక్కువ రోజులు ఉండటానికి వీల్లేదు. ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోయి తెలియని చోటికి వెళ్ళి అక్కడ ఈ పనులు చేసుకుంటూ ఉంటే ఎవరికీ తెలియదు అని ఆలోచించాడు అక్రూరుడు. ఆలోచించి కాశీకి వెళ్ళిపోయాడు. కాశీకి వెళ్ళిపోయి ఆ క్షేత్రంలో కూర్చుని జాగ్రత్తగా అనుష్ఠానం చేసుకుంటున్నాడు. రోజు మణి ద్వారా వచ్చేటువంటి బంగారాన్ని దానాలు చేసేస్తున్నాడు. ఆ దానాలతో పాటు యజ్ఞాలు కూడా చేస్తున్నాడు. యజ్ఞాల్లోనేమో భూరి దక్షిణలు ఇచ్చేస్తున్నాడు. చాలా విస్తారమైనటువంటి దానాలు చేస్తున్నాడు. దానపతి అనే బిరుదు దాకా వచ్చేసింది వ్యవహారం. సుమారుగా 12 ఏళ్ల పాటు ఇది జరిగింది. 12 ఏళ్లలో పాపం ఒక్క రూపాయి లేదా ఒక్క గ్రాము బంగారం కూడా తన కోసం వాడుకోలేదు. మొత్తం దానాలకే ఖర్చు చేశాడు. ఒక్కరోజు కూడా ఖాళీగా కూర్చోలేదు. నిరంతరం జపమో తపస్సో యజ్ఞమో ఇంకోటో పుణ్యకార్యాలు చేసుకుంటూనే వస్తున్నాడు. దాని మీదే దృష్టి పెట్టాడు. భోగాల మీద ఏమాత్రం దృష్టి పెట్టలేదు. కానీ మణి గురించి మాత్రం ఎవరికీ చెప్పటం లేదు. ఎవరు కాశీ లాంటి పెద్ద క్షేత్రంలో నీకు బంగారం ఎలా వస్తోంది, ఎక్కడి నుంచి దానాలు చేస్తున్నావు అని కూడా ఎవరు అడగటం లేదు. అది జరగలేదు. కాబట్టి ఈయన రహస్యంగానే ఉంటుంది. ఈయన ఇంత బంగారాన్ని దానం చేస్తున్నాడు అనే మాట వినంగానే శ్రీకృష్ణుడికి అర్థమైపోయింది. మొదట్లోనే అర్థమైపోయింది. కానీ పోన్లే, సాధకుడు స్వలోభం లేకుండా ఆ బంగారం తను తినాలి అనేటువంటి అభిప్రాయం లేకుండా దానాలు చేసుకుంటున్నాడు, మనకేమీ అడ్డు లేదు.
అతను ఇంకా పై స్థాయికి ఎదగవలసి ఉంది. అతని తపస్సు మనసులో ఉండేటువంటి మాలిన్యాలను తొలగించుకునేటువంటి స్థాయికి ఎదగవలసి ఉంది. కాబట్టి పోనిద్దామని 12 ఏళ్ల పాటు పోనిచ్చాడు. 12 ఏళ్ల తరువాత ఈ ద్వారకలో అనావృష్టి ఏర్పడింది. అనావృష్టి ఏర్పడితే ఆ అనావృష్టిని పోగొట్టుకోవటానికి ఏం చేయాలి అని పెద్దలందరూ ఆలోచించారు. ఆలోచించి సూర్యప్రసాదలబ్ధమైనటువంటి ఈ శమంతకమణి కనిపించకపోవటమే అనావృష్టికి మూలం. ఆ శమంతకమణే ఉంటే చక్కగా వర్షాలవి కురిసే ఉండేవి అనే మాటను లేవదీశారు. దాంతో శ్రీకృష్ణుడికి సరైన ప్రాతిపదిక దొరికింది. ఆయన అక్రూరుడికి ఒక వర్తమానం పంపించాడు. ఏమని పంపించాడు? నువ్వు మావాడివి, మా బంధువువి, మా దగ్గర వాడివి, రాజకీయంగా మాకు చాలా కావలసిన వాడివి. ఇలాంటి మహానుభావుడివి కాశీక్షేత్రంలో ఉంటూ యజ్ఞాలు చేస్తూ, యాగాలు చేస్తూ, దానాలు చేస్తూ చక్కగా మంచి పేరు సంపాదించుకున్నావు. అక్కడ వాళ్ళందరూ నిన్ను దానపతి అని పొగుడుతుంటే నీకు మేము సన్మానం చేయలేకపోయామే అని మేము బాధపడుతున్నాము. కాబట్టి నీకు ఒక సన్మానం చేస్తాము, నువ్వు ద్వారకకు రావలసింది అని వర్తమానం పంపించాడు. ఈయనకి అక్రూరుడు కూడా విషయం అర్థమైపోయింది. దానపతి సన్మానము చేస్తాము రా అంటే ఏ సన్మానం చేస్తాడో అనేటువంటి భయం అక్రూరుల్లోనూ మెదిలింది. మాట్లాడడానికి వీల్లేదు, ఎదురు చెప్పడానికి వీల్లేదు. కృష్ణుడు, ఆయన మీద భక్తి ఉంది, ఆయన పరమాత్మ యొక్క అవతారం అనేటువంటి అభిప్రాయం ఉంది. అందుకని ఏమీ కాదనలేక కాశీ నుంచి ద్వారకకు వచ్చేశాడు. ఓ పెద్ద సభ జరిగింది. ఆ పెద్ద సభలో అందరూ ఈయన్ని పొగిడారు, అక్రూరుణ్ణి పొగిడారు, చక్కగా పొగిడారు. ఇంత మహానుభావుడు, ఇంత మహానుభావంగా ఇంత దానాలు చేస్తున్నవాడు మనవాడవటం మనకు గర్వకారణం అని అన్నారు. ఎవ్వరూ కూడా నీకు ఇంత డబ్బు ఎలా వచ్చిందయ్యా అనే ప్రశ్నను మాత్రం వేయలేదు. పొగడతల్లో అందరూ మునిగిపోయారు. చివరిగా శ్రీకృష్ణుడు లేచాడు. లేచి, అయ్యా చాలా గొప్ప విషయము దానపతి, నువ్వు ఇంత దానాలు చేస్తున్నావు, మావాడివి అంటే మాకు చాలా సంతోషంగా ఉంది. కానీ దీనితో పాటుగా నీకు ఇంత దానం చేయటానికి బంగారం ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి ప్రశ్నకు సమాధానం కూడా రావలసి ఉంది. అది బహుశా శమంతకమణి ప్రభావం వల్లనే అయి ఉండాలి. ఎందుకంటే నువ్వు వేరే రకంగా సంపాదన చేసేవాడివి కావు, నీకు వేరే ఆస్తులు అంతస్తులు అంతవి లేనే లేవు, మా అందరికీ తెలిసిన లెక్కలే అని. నేను ఇంతంత దానాలు చేస్తున్నావు కాబట్టి నీ దానాల పరంపర చూస్తే, ఆ లెక్కలు చూస్తే రోజుకు నీకు వస్తున్న బంగారం, రోజుకు నువ్వు ఇస్తున్న బంగారం సమానంగా ఉంది కాబట్టి ఇది శమంతకమణి యొక్క ప్రభావమే అని తెలిసిపోతోంది. నువ్వు ఇలా శమంతకమణిని సంపాదించుకుని ఆ మణితో దానాలు చేయటం అనేది మా అందరికీ చాలా సంతోషకరమైనటువంటి విషయము. అందులోనూ కాశీ లాంటి క్షేత్రంలో నువ్వు ఇలాంటి దానాలు చేయటం అనేది నీకు అభివృద్ధికరం, మాకు సంతోషకరమే. కానీ ఆ శమంతకమణి మీద మా ఊళ్ళో చాలా గోలలున్నాయి, చాలా గొడవలున్నాయి. చాలామంది నేనేదో దాన్ని దాచేశానని అంటున్నారు. రకరకాల నీలి వార్తలు ఊరంతా కూడా అనవసరంగా ప్రచారంలో ఉన్నాయి. నువ్వు ఒక్కసారి నీ దగ్గరే ఆ శమంతకమణి ఉంది అని చూపిస్తే, ఈ సభలో అందరికీ ఒక్కసారి చూపించేస్తే ఈ సభలో ఉండే వాళ్ళందరూ నోరు మూసి కూర్చుంటారు. శమంతకమణి నీ దగ్గర ఉంది, నా దగ్గర లేదు అనే మాటను నమ్ముతారు. కాబట్టి ఒకసారి చూపించవలసింది అని అన్నాడు. ఏమంటాడు? సభా సన్మానం జరుగుతోంది, నీ దగ్గర మణి ఉంది అని తేల్చేశాడు. తేల్చి దాన్ని బయటికి చూపించమని చెప్పేశాడు. ఒకవేళ చూపించను అంటే ఏం చేస్తారు? రెక్కలు విడిచికట్టి ఎక్కడుందో అక్కడి నుంచి పాకెట్లోంచి తీసి చూపించేసేస్తారు. కాబట్టి చేయగలిగింది ఏం లేదు కాబట్టి మణిని బయటికి తీసి చూపించేసేశాడు. చూపిస్తే శ్రీకృష్ణుడు జాగ్రత్తగా వ్యవహారం చేసి నలుగురితో మాట్లాడి, ఈ మణి నీ దగ్గరే ఉంచుకో, ఈ మణి మీద నాకు కానీ మా వాళ్ళకి కానీ ఏ రకమైనటువంటి కోరిక లేదు, ఈ మణి ద్వారా వచ్చేటువంటి లాభాలన్నీ నువ్వే పొందు, మేమేమి కాదనటం లేదు. కానీ కాశీలో వద్దు, ద్వారకలో పెట్టు. ద్వారకలో పెడితే నీ దానాలు మన వాళ్ళకి చేరుతాయి, నీ వల్ల ఉపయోగం మనవాళ్ళు కూడా కొంతమంది పొందుతారు. అలాగే ఈ మణి ఉన్న చోట చక్కగా వర్షాలు కురుస్తాయి అని అంటున్నారు కాబట్టి ఆ వర్షాలేమో మనకు కూడా ద్వారకలో కూడా కురుస్తాయి. ఈ మణి ఎక్కడ ఉంటే అక్కడ అనుష్ఠానం చక్కగా సాగుతుంది అంటున్నారు కాబట్టి ద్వారకలో నువ్వు మణిని పెట్టుకున్నా నీ అనుష్ఠానం చక్కగానే సాగుతుంది, నువ్వు నష్టపోవు, మేము కాస్త లాభపడతాము. కాబట్టి ఈ మణిని పెట్టుకుని నువ్వు ద్వారకలోనే ఉండవలసింది అని మాత్రమే చెప్పాడు. చెప్పిన తర్వాత అక్రూరుడికి తాను చేసినటువంటి తప్పులన్నీ క్రమంగా అర్థమైనాయి, చాలా చక్కగా అర్థమైనాయి. ఈ మణి దక్కిన వెంటనే ఎందుకు ఇన్ఫర్మేషన్ శ్రీకృష్ణుడికి ఇవ్వలేదు?
ఎందుకు శతధన్వుడు అనేటువంటి వాడిని సపోర్ట్ చేయవలసి వచ్చింది? అసలు శతధన్వుడు లాంటి వాళ్ళతో స్నేహాలు ఎందుకు వచ్చినాయి? శతధన్వుడు అనేటువంటి వాడు శ్రీకృష్ణుడికి సత్యభామను ఇవ్వటాన్ని కంప్లైంట్గా చూపించినప్పుడు, అది తప్పు అని చెప్పినప్పుడు దాన్ని ఎందుకు ఖండించలేదు? ఖండించకుండా అది సత్రాజిత్తు చేసిన తప్పే అనే మాటను ఎందుకు అనవలసి వచ్చింది? శ్రీకృష్ణుడేమీ పల్లెత్తు మాట అనలేదు, కానీ సత్రాజిత్తుని ఎందుకు అనవలసి వచ్చింది? ఇలాంటి విషయాలన్నీ ఒకసారి ఆయన కూడా తిరగదోరుకున్నాడు. తిరగదోడుకుని నాకు భక్తి ఉంది, కానీ భక్తితో పాటు ఈయన మీద చెప్పరాని అసూయ కూడా ఉంది. ఆ అసూయను నేను పోగొట్టుకునేంత వరకు, నా అసూయను నాలో మనస్సులో పరివర్తన తెచ్చుకుని నేను పోగొట్టుకునేంత వరకు ఈయన నాకేమీ సహాయం చేయలేడు, ఈయన నాకేమీ తత్వోపదేశాన్ని ఇవ్వలేడు. ఆయన విశ్వరూప సందర్శనం చేయించాడు, నాకు అందలేదు. లేదా ఆయా సందర్భాలలో చిన్న చిన్నపాటి సూచనలను చేశాడు, నువ్వు వ్యవహారానికి పెద్దగా పనికొచ్చేవాడు కాదురా అబ్బాయి అనే మాట చెప్పాడు, నాకు అందలేదు. ఏం చెప్పినా సరే నేను గొప్ప అనే భావనలో ఉన్నానే తప్ప పరమాత్మ యొక్క తత్వం, ఆయన మీద అసూయ లేకుండా ఉండాలి అనేటువంటి భావన నాకు లేకపోయింది. కాబట్టి ఈయన తత్వం నాకు ఎప్పటికీ అంతు పట్టటమే లేదు. నా అనుష్ఠానం నేను చేసుకుంటూనే ఉన్నాను, దానాలు చేస్తున్నాను, యజ్ఞాన్ని చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, తపస్సులు సక్రమంగా సాగుతున్నాయి, భక్తికి భక్తి ఒకవైపు అలాగే ఉంది. కానీ అసూయ ఉండటం వలన నేను తత్వజ్ఞానానికి పనికి రాకుండా పోతున్నాను అని ఆయనే కనిపెట్టుకున్నాడు. కనిపెట్టుకుని క్రమంగా ద్వారకలోనే తిష్ట వేసుకుని అసూయను పోగొట్టుకుని, పరమాత్మ మీద అసూయను పోగొట్టుకుని, పరమాత్మతత్వాన్ని నమ్ముకుని క్రమంగా పెద్దవాళ్ల దగ్గర ఉపదేశాన్ని పొంది పరమాత్మ తత్వజ్ఞానాన్ని పొందటానికి అర్హతను సాధించాడు అని అక్రూరుడి యొక్క సమగ్రమైనటువంటి చరిత్ర చెబుతోంది. అక్రూరుడి యొక్క ప్రతి అడుగులోనూ భక్తి ఒకవైపు, భక్తాగ్రేసరుడుగా గుర్తింపు ఒకవైపు, మరొక వైపు చిన్నపాటి అసూయ అనేటువంటి అంశం కూడా జాగ్రత్తగా మనం పరిశీలిస్తే చూసుకోవచ్చు. ఆయన భక్తిని శంకించవలసిన అవసరం లేదు, కానీ పరమాత్మ యొక్క రూపం మీద, పరమాత్మ తీసుకున్నటువంటి ఈ మానుష వేషం మీద ఆయనకుండేటువంటి అసూయ, ఆయనకుండేటువంటి దోషబుద్ధి, ఇవన్నీ ఆయనను కొంచెం తక్కువ స్థాయికి, ఆయన ఉండవలసినటువంటి స్థాయి కంటే కొంచెం తక్కువ స్థాయికి తీసుకొచ్చి పెట్టినాయి అనే విషయంలో కూడా ఏమీ సందేహం అక్కర్లేదు. అటువంటి మహానుభావులు కొంతమంది ఉండి తీరతారు. అసూయ అనేది మానవులకు సహజమైనటువంటి గుణంగా మారిపోయింది, తెచ్చిపెట్టుకున్నారు, పెంచి పోషించుకుంటున్నారు. కాబట్టి ఆ అసూయను పరమాత్మ స్వరూపం దాకా కూడా పూర్తిగా వ్యాప్తి చేసేస్తారు. కేవలం పక్కింటి వారి మీద, పక్కవారి మీద, దగ్గర వారి మీద, బంధువుల మీద, స్నేహితుల మీద పరిమితం చేసుకోరు. చివరికి పరమాత్మతత్వం దాకా కూడా తమ అసూయను పెంచేసుకుంటారు. అటువంటి అసూయను పెంచుకోకుండా ఉండటం, అటువంటి అసూయ పరమాత్మతత్వజ్ఞానానికి అడ్డంగా ఉంటుంది అని తెలుసుకోవటం అనేది మానవుల యొక్క విధి. ఆ విధిని సక్రమంగా నెరవేర్చుకుని యోగ్యతను సాధించుకోవాలి అనేటువంటి అభిప్రాయంతోనే పరమాత్మ నచ మాం యోభ్యసూయతి అనేటువంటి చివరి కాంబినేషన్ కూడా తీసుకొచ్చి పెట్టాడు. చివరి కాంబినేషన్ చాలా సంక్లిష్టమైనటువంటి కాంబినేషన్ను, విరుద్ధమైనటువంటి భావాలు కాకపోయినా సరే కూడా ఉండేటువంటి విరుద్ధమైనటువంటి భావాలు, అటువంటి భావాలన్నిటినీ పక్కన పెట్టి కేవలం పరమాత్మ మీద భక్తితో, శుశ్రూషతో, తపస్సుతో పరమాత్మ చేసినటువంటి ఈ ఉపదేశాన్ని అందరూ సంగ్రహించాలి అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. ఆ అభిప్రాయంతోనే ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచ అశుశ్రూషవే వాచ్యం నచ మాం యోభ్యసూయతి అని అంటున్నాడు. అనటానికి ఈ మాట అంటున్నాడు, కానీ పరమాత్మ యొక్క కరుణ, పరమాత్మ యొక్క దయ ఎలాంటిది అని ఒకసారి ఆలోచిస్తే కళ్ళలోంచి నీళ్లు రాకుండా మానవు. ఇలాంటి గుణం ఏమీ లేదు అని తెలుసుకున్నా సరే, తపస్సు పరిపూర్ణంగా మనకి ఎవరికీ లేదు అని తెలుసుకున్నా సరే, మనలో పరమాత్మ మీద భక్తి పూర్తిగా అందలేదు అనే విషయాన్ని అర్థం చేసుకున్నా సరే, శుశ్రూష వినాలనే కోరిక చాలా స్వల్పంగా ఉంది, లేదా ఉంది లేదు అన్నట్లుగానే ఉంది అనే స్థాయిలో అర్థం చేసుకున్నా సరే, పరమాత్మ యొక్క లీలల మీద, వేషాల మీద, ఆయన యొక్క అవతారాల మీద
అసూయ ఎంతో కొంత ఉంది, దోషారోపణ బుద్ధి ఉంది, పరమాత్మ ఇలా చేసి ఉండకూడదు, రామావతారంలో అలా చేసి ఉండకూడదు, కృష్ణావతారంలో ఇలా నడుచుకుని ఉండకూడదు అని మనమే తేల్చి చెప్పేస్తున్నాము, అసూయతోనే ఉన్నాము అనే విషయం తెలిసినా సరే, ఇవేవి విద్యకు పనికొచ్చేటువంటి గుణాలు కావు అని అర్థమైనా సరే, చెప్పటానికి ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూషమే వాచ్యం నచమాం యోభ్యసూయతి అని చెప్తూ వస్తున్నా సరే, మనందరికీ కూడా అందేటట్లుగా తాను ఇంత సుదీర్ఘమైనటువంటి ఉపదేశాన్ని మనకు అందేటట్లుగా పరమాత్మ ఏర్పాటు చేసి పెట్టాడు. మనకి కూడా వర్తించేటట్లుగా తన ఉపదేశాన్ని మలచి చూపించి పెట్టాడు. కేవలం అర్జునుడిని మాత్రమే లక్ష్యం చేసుకుని అర్జునుడికి మాత్రమే ఉపయోగించేటువంటి ఉపదేశాన్ని చేయలేదు. అర్జునుడు కాక మనలాంటి వారు ఎవరు విన్నా సరే, మనలాంటి వారి ఎవరి జీవితానికి సరిపోవాలన్నా సరే సరిపోయేటువంటి ఉపదేశాన్ని పరమాత్మ చేసి పెట్టాడు. అలాంటి ఉపదేశాన్ని చేసి పెట్టడంలో తాను చెప్పినటువంటి నియమాలను కూడా ఉల్లంఘించినటువంటి దయ పరమాత్మకు స్పష్టంగా మనకు తెలుస్తోంది. కాబట్టి ఇలాంటి దయాళు అయినటువంటి పరమాత్మ చేసినటువంటి ఉపదేశాన్ని శ్రద్ధగా గ్రహించటం, గ్రహించినటువంటి ఉపదేశాన్ని దృఢం చేసుకోవటం కోసం, ఆ ఉపదేశం పూర్తిగా మన మనస్సులను చేరటం కోసం పరమాత్మే బోధించినటువంటి తపస్సును చేసుకోవటం, పరమాత్మే బోధించినటువంటి పరమాత్మ భక్తిని గురుభక్తిని పెంచుకోవటం, పరమాత్మే బోధించినట్లుగా శుశ్రూషను విషయాన్ని అర్థం చేసుకోవాలనేటువంటి తపనను పెంచుకోవటం, అలాగే పరమాత్మ స్వరూపం మీద మనం చేసేటువంటి దోషారోపణలన్నిటినీ పూర్తిగా మానుకోవటం, మనసుల్లోంచి ఆ భావనలన్నిటినీ తొలగించుకోవటం అనేది ప్రధానంగా చేయటం అనేది మనకి కర్తవ్యంగా మనం భావిద్దాం. మనలో ఇలాంటి తపస్సు రాకపోయినా, ఇలాంటి భక్తి లేకపోయినా, ఇలాంటి శుశ్రూష ఇంకా మొలకెత్తకపోయినా, అసూయ ఇంకా మిగిలే ఉన్నా సరే, మనకు ఉపదేశం చేసినటువంటి ఆ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనలో ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ కలిగించమని ప్రార్థిద్దాం. మనలో బలంగా ఈ సద్గుణాలన్నీ, తత్వజ్ఞాన యోగ్యతకు కావలసినటువంటి సద్గుణాలన్నీ మనలో మనం పెంచుకునేటువంటి ప్రయత్నాన్ని ఆయన సఫలం చేయాలి అని ప్రార్థించుకుందాం. Oh